హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రముఖ సింగర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఉషా ఉత్తుప్ భర్త జానీ చాకో ఉత్తుప్ సోమవారం రాత్రి హఠాన్ మరణం చెందారు. కోల్కతాలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. జానీ చాకో టీవీ చూస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. జానీ చాకో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు జానీ చాకో మృతి చెందిన వార్తను ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఉషా ఉత్తుప్ కు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. జానీ చాకో అంత్యక్రియలు కోల్కతాలో నిర్వహించనున్నారు. కూతురు అంజలి ఉత్తుప్ తండ్రికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అప్ప, చాలా త్వరగా వెళ్లిపోయావు, కానీ నువ్వు జీవించినంత స్టైల్ గా ప్రపంచంలోనే అత్యంత అందమైన మనిషిని మేము మిస్ అవుతున్నాం. ట్రూ జెంటిల్మ్యాన్, లారెన్సియన్ టు కోర్ అండ్ ది ఫైనెస్ట్ టీ టెస్టర్ అని అంజలి ఉత్తుప్ తన పోస్ట్ లో తండ్రి మరణం పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. కాగా గాయని ఉషా ఉత్తుప్ కు జానీ చాకో రెండో భర్త. గతంలో రాము అనే వ్యక్తితో ఆమెకు మొదటి వివాహం జరగగా ఆ తర్వాత వీరు విడిపోయారు. తేయాకు తోటల రంగంలో వ్యాపారాలు కలిగిన జానీ చాకో 70వ దశకం ప్రారంభంలో ఐకానిక్ ట్రీకాన్స్ లో ఉషాను తొలిసారి కలిశారు. అనంతరం కొన్నాళ్లకు వీరు వివాహం చేసుకున్నారు. కాగా సింగర్ ఉషా ఉత్తుప్ సంగీత ప్రపంచంలో చేసిన సేవలు మరవలేనివి. 2011లో పద్మశ్రీతో, 2023లో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో భారత సర్కార్ ఆమెను సత్కరించింది. నేటికి ఆమె పాడిన పాటలు సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తాయి. 1971లో హరే రామ హరే కృష్ణ సినిమాతో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరగవలసిన పని రాలేదు. ఉషా ఉత్తుప్ తన కెరీర్ లో బెంగాలీ, హిందీ, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగుతో సహా మొత్తం 16 భాషలలో పాటలు పాడారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.